ఎందుకో పూరి తినాలనిపించింది. ఎందుకో నప్పలేదు. వెంటనే బజ్జీ గారి తీసుకున్నాను. కానీ అవి సరిపోలేదు. ఇంకో చోటకు పోయి దోశ తిన్నాను. ఇంకా మధ్యాహ్నం ఇంట్లో అన్నం, పప్పు, వడియాలు, ఆమ్లెట్ దేన్ని వదలలేదు. అన్ని పూర్తి చేసేసాను. ఇంకా మధ్యాహ్నం మంచి ఎండలో నేను బయటికి బయలుదేరాము. ధవళేశ్వరంలో ఈ బేకరీలో ఎగ్ పఫ్ చాలా బాగుంటుందండి. మేము ఎప్పుడు ఇటు పక్క నుంచి వెళ్తున్నా ఇక్కడ ఆగి ఖచ్చితంగా పఫ్ తినే వెళ్తాం. మన హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ కోసం పచ్చి గుంటగలగరా కావాల్సి వస్తే మనకు తెలిసిన ఫాలోవర్ ఒకళ్ళు ఈ బ్యాచ్ కి సప్లై చేస్తానంటే మనం ఇప్పుడు కడియన్ రావడం జరిగింది. ఆయన కోసం అని పక్కనే ఉన్న ఫ్రూట్ మిక్స్ జ్యూస్, బజ్జీలు తింటూ వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆయన ఇచ్చిన గుంటగలగరాకుని తీసుకొచ్చుకుంటూ అది సరిపోకపోతే దారి మధ్యలో పొలాల దగ్గర ఉన్న రైతులను అడిగి మరికొంత గుంటగలగరాకుని కలెక్ట్ చేశాం. బాగా తిరిగి ఇంటికి వచ్చేసరికి నీరసం వస్తే ఏ ఎలక్ట్రాలో తాగడం మానేసి పూతరేకు, కాశీరేకు పండు తిన్నాను. రాజమండ్రి మెయిన్ రోడ్ ఆకృతి షాపింగ్ సెంటర్ దగ్గర ఉంటుందండి ఈ పునుకులు బండి. ఇక్కడ వరిపిండితో చేసిన ఈ పెద్ద చెకోడీలు, పునుకులు చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర. ఇంకా రాత్రికి